తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని జరుగుతున్న ప్రచారంపై పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతోందని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలు ఈ విషయం స్పష్టం చేశారని అన్నారు. ఖమ్మం జిల్లా నుంచి పార్టీ తరపున గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులను పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరైన గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్లు మహానేత వైఎస్ఆర్ చేసిన మేలును మర్చిపోలేని ప్రజలే పార్టీకి నిజమైన అండా అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఒక క్యాండిడేట్ కూడా నిలబెట్టాలంటే తెలంగాణ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ అభిమానం ఉందా లేదా చెప్పమని ఈ దేశంలో స్వర్ణంలో వచ్చిన తర్వాత 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రాల్లో తీసుకునే నిర్ణయాన్ని ఇక్కడ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇక్కడ మీకు నిజాయితీ ఉంటే ఎందుకు చేయలేకపోతున్నారు? మీ దిగ్విజయ్ ఒక మాట చెప్తారు, వాయిదాలలో చెప్తారు, అటువంటి చిక్కులు చేయదని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు రాజీనామా చేస్తే సమీకరణల కోసం చేశామని చెప్తున్నారు. మరి ఒక ఇద్దరు జారిపోతున్నారు కదా నాన్న అన్నది. అమ్మ ఆపొద్దు, చెదలు పట్టినప్పుడు గొడవలు పులిపోయారు తప్ప చెదలు ఉంచుకోవాలని చూడొద్దమ్మా, నేను హరితగా ఊరుకుందని చెప్పాను. చెదలు తీసేద్దాం, మీకు నేను బాగు చేసుకున్నాం. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో రాజశేఖర్ గారి గుండెలు దాచుకున్న గుండెలు ఈ తెలంగాణ మొత్తంలో ఉన్నాయి. కావలసినంత గోధుమ పిండి ఉంది. రొట్టెలు చేసే దమ్మున్న నాయకులు కావాలి. నాయకులు స్టేజ్ మీద ఉన్నారు. వీళ్ళు కూడా చేత కాకపోతే వీళ్ళు నుంచే కొట్టాలి నాయకులు. వాళ్ళు ఎక్కడ చెప్పాలి అని చెప్తాను ఆ రోజు అనుకుంటున్నా. వాళ్ళ బాగోగుల కోసం వచ్చారు తప్ప వీళ్ళ బాగోగుల కోసం కాదు. ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. నిన్న ఎలాగ మొన్న వచ్చిన వాళ్ళు కూడా ప్రాణానికి తెగించి పోరాటం చేస్తున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు 2014 ఎన్నికల్లోనూ ఇదే విధంగా సత్తా చాటాలని సీనియర్ నేతలు పార్టీ శ్రేణులకు సూచించారు.